మొత్తం స్టేటా కానీ నేను అంటున్నా గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక న్యూ బ్లాగ్ ఇవ్వాలి. ఏమంటే నేను అలా చేనులోకి వస్తున్నాం. కలుపులు ఎత్తున్నాడుగా, నువ్వు రావా? తలుపులు అంటారు మళ్ళీ. ఆకాశ ఎన్ని రోజులు ఉంటారు? బండే లేదు ఫస్ట్ ఇంటికి. అదృష్టం అని వెళ్తుంది. ఆల్రెడీ బుక్ అయింది. గీటేటు గీటేటు దించేస్తావా? పడగొడతావా? మరి దించేసి నువ్వే అరే నడపత్తా మరి. ఏ నాకు నడవాలి, ఆడవాళ్ళకి ఎత్తుకోనా అంటే నడుపుతాడు. నడుపుతాడు కానీ నేను అంటున్నా. ఎల్లంగా పోడా రెండో గేరే ఇంకో గేరే. ఏ మంచిగా కొనిస్తాడే వాళ్ళ అత్త మళ్ళీ దొలకపోతాడు. కొత్త టీవీ కొన్నాడు, 55 inches సోనీ కంపెనీ. ఏమంటావు కింద ఎందుకు కెమెరా మోస్తున్నావు? నేను దావత్ ఇస్తున్నాడు ఇక. రేపే ఇస్తావయ్యావా? దావత్లు అదేముంది. మైకిల్ జాక్సన్ ఇదేంలా గిల్ల చూసారా మీరు? మజా ఉంటాయి యోగి. అరే మజా ఉండే తెలుసా అని. అభియాడు అభియాడు మస్తు నాకు పెద్ద టీవీ. అభియాడు కొంటాడు. నెక్స్ట్ ఇల్లు కడతాడట. కొట్టం కాడాడ కొట్టమేనా? కొట్టం అలా గొడ్డు కట్టేస్తాడు. పాటలు బీటలు పెట్టకు రాబాయ్, పాటలు పెట్టకు. బెల్లడు సవారి ఎత్తాడు. అవి వస్తాడు మళ్ళీ దిగుతాడా? ఇష్టం దించేస్తారు. రైతు దించేస్తారా? గట్టున్నారు వాళ్ళు పట్టుకున్నాడు. మేము అట్టే ఉండే అప్పుడు డాడీరా ఇతను చనిపోయిండు. ఇతనున్నాడు. అరే ఇతను కనిపించలేదురా. ఉన్నాడు. నెక్స్ట్ ఎక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒక రైడర్ వచ్చిండే కజ్జర్లా. బాగుంటది అని అనుకుంటున్నాను. రైడర్ ఏనా? సో అక్కడికి ఈ రోజు తీసుకెళ్తున్నా. కజ్జర్లాగా వచ్చింది. ప్లేస్ అయితే కనిపిస్తుందో ఇలా దిక్స్తాను. ఈ ప్లేస్ కి మనం ఈ రోజు వెళ్తున్నాం అనమాట. సో లేట్ చేయకుండా మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. దిస్ ఈస్ కవాసాకి నింజా 250R with 32 bhp పవర్. పోతారు ఏం పోతుందో. అదే 100 కొట్టినాడు. 100 అయిపోయింది, దాటిపోయింది. అరే నువ్వు వచ్చేది 15,000 RPM వరకు వెళ్తుంది. సో ఇదేంటంటే ఫండ్ రైడ్ బైక్. సో వర్షంలో రైడింగ్ చాలా బాగుంటుంది. కానీ సేమ్ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువనే కాబట్టి ఇక నేను కొంచెం స్లోగా తీసుకోవాలి. చాలా ఉన్నాయి చూడడానికి. లైక్ నేచర్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ. మొత్తం గ్రీనరీ. వర్షాకాలం అట్లా ఉంటాయి. ఎండాకాలం ఉంటుంది. చలికాలం అయితే చలి కూడా ఎక్కువనే ఉంటుంది. 3 degrees వరకు వస్తుంది వింటర్ లో అయితే ఇక్కడ టెంపరేచర్.
సో లిటరల్లీ హ్యాండ్స్ అయితే మొత్తం ఫ్రీజ్ అయితే ఉంటాయి, అంత చలి ఉంటుంది. ఏదైనా కానీ ఎక్కువ నైటు, ఎండాకాలం ఎండలు ఎక్కువనే, వర్షాకాలం వానలు ఎక్కువనే, వర్షం నీటి పడుతున్నాయి. అండ్ చలికాలం వచ్చేస్తే చలి కూడా ఎక్కువనే. సో ఏదైనా కానీ టూ మచ్ ఉంటుంది అనమాట ఇటు. మళ్ళీ అభియాడు కూడా పట్టుకొని వస్తాడు జంబుగా గెంజి బండి పట్టుకొని వస్తాడు అభియాడు అని చెప్పేసి అండి నాకు కూడా ఒక రైడ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. దాదా, లోపలికి వచ్చి ఎక్కడికి ఎట్లా పోవాలా? అగో గీతా పెద్ద పడి తాత గిరా సీదా పోవాలా? అప్పుడు దుకాణం తిరుగుండే పండన్నాళ్ళు కదా అప్పుడు. విలేజ్కి వచ్చేసినాము, ఇక్కడ ఏ కాదు, వేరే ఎట్లా పోవాలన్నట. తాత ఇదంతా ఖాళీ ఉండే, పోదాం ఇట్లనే. రోడ్ అప్పుడు కొత్త కదా. ఇటు కూడా ఖాళీ ఉండే. గూగుల్ మ్యాప్స్ కంటే ఊరిలో నమ్ముకున్నా చాలా బెటర్. ఇదైతే డిఫరెంట్ ఉంది. అవును. ట్రాక్టర్ ఆ మందు కట్టేది కరోనా టైంలో. ఫార్మింగ్ అనుకుంటా అసలు. పెస్ట్ ఇది అంతా ఖాళీ ఉండే. నాకు దీక్షిస్తానా తమ్ముడు చెరుకు అంటే టికెటేనా? చెరుకు ఎంత ఎంత దూరం పోనా? మొత్తం స్టేటా పోతా బండి. అరే అప్పుడు రోడ్ వేయగలరా? వెయ్యలే చూడవు. అయ్యో అయ్యో, నేను నార్మల్ మట్టి రోడ్ ఉంటా అనుకున్నా, మరి ఇంత బురద బురద ఇట్లనే ఉంది ఇటు. దీని టైర్ అయితే ఎటో 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 పోతుంది. తమ్ముడు చెరుకు అంటే ఇటేనా? ఎట్లా పోలేపు గిట్లనా? మళ్ళీతా అవునా? ఓకే. లోకల్ గైడ్స్ ఈడ నుంచి లెఫ్ట్ కొట్టాలి, రైట్ కొట్టాలా? అంటే అటు ఓరాదు. రైట్ కొట్టి మళ్ళీ ఒక టేల వస్తుంది, ఆ టేల కాడ లెఫ్ట్ కొట్టాలా? టేలా అంటే ఇదా? ఓకే, టేలా అంటే ఇది. అదే సూపర్ ఫన్ నాకు. తాత ఏమో వేస్తాడు, చేపలు పట్టాడుదేమో. అనిపిస్తున్నాయి ఈ నుంచి. అరే ఇడు అడ్డాడట్రా పట్టడా ఊరు వాళ్ళు అన్నాడు. బండి ఫస్ట్ గేర్ లో నడిపిస్తున్నా. ఇజ్జత్ పోతానికి పెట్టలేడు పడ్డది. ఆఫ్రోడింగ్ అలవాటు లేని వాళ్ళు అయితే బిస్కెట్ అయిపోతారు. ఆడదింపుడు కాబట్టి తెచ్చింది ఏమన్నా ఈ బండి ఎవరు కిందికి కూడా పోతుంది, చేపలు పడుతున్నారు ఇక్కడ. అసలు ఎందుకు వచ్చిందేమో పని ఉంది. అమ్మా ఎంత పెద్ద చేప! చేప అయితే క్రేజీ పెద్ద ఉంది. మొత్తానికి అయితే ఇది కజ్జర్ల చెరువు లొకేషన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోదాం. చేపలు పడుతున్నారు. అటు పడ్డట్టున్నారు అందుకని. అండ్ దిస్ ఈస్ టుడేస్ వీడియో. సో ఈ లొకేషన్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు తెలిసిన ప్లేసెస్ కూడా ఏమైనా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. ప్లేసెస్ కి వెళ్ళడానికి ట్రై చేస్తా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి ఛానల్ గురించి. ఇందులో మనకి ట్రావెల్ బ్లాగ్స్. అరే వీడియో తీసుకుంటేనే వేయండి రాయుడు రీచ్ వచ్చింది. హే గైస్, ఇది రోజు వీడియో. అంతే కాకుండా కింద చెల్లకపోతే అన్నం అది కుదరలేదు, అలా బండి పోయింది. ఆన్నే వీడియో చూసుకుంటున్నాం. ఎనీవేస్ ఇది రోజు వీడియో మీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.